వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, సమ్మర్ స్పెషల్ డ్రింక్స్, అది కూడా అథెంటిక్ ఇండియన్ ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ వాడెవర్ అంటే ఏం సజెస్ట్ చేస్తారమ్మా? అంటే చల్లగా ఉండాలి, చలవ చేయాలి అని అనుకుంటాం కదా, ఎండాకాలం విపరీతమైన వేడి, అండ్ మోర్ ఓవర్ వాటర్ ఎక్కువ తాగి కడుపంతా ఉబారుగా టైట్గా ఏమి తినాలనిపించదు, బట్ దెన్ ఎనర్జీ ఉండాలి బికాస్ లాట్ ఆఫ్ స్వెట్ విల్ డ్రైన్. సో ఏం చేయాలంటారు? మీరు ఏం చేసేవారు? అసలు మేము వేసంకాలం అన్నది మా చిన్నతనంలో మాకు తెలిసేది కాదు. ఆడుకోవడానికి పనికొచ్చే కాలం అన్నది హాలిడేస్ ఇంకా హ్యాపీగా హాలిడేస్, హ్యాపీ వేడి ఎండాకాలం వచ్చేస్తుంది, చెట్ల కింద కూర్చునేవాళ్ళం, చెట్టు కింద కూర్చునేవాళ్ళం. ఏవో అప్పటి పంటలు అప్పటి ఉండి ఇప్పటికి ఎక్కడ కుదురుతాయేమో అప్పట్లాగా నూతిలో పడేసిన తాటికాయలు తీసుకుని ముంజలు కొట్టుకు తినే ఇది ఇప్పుడెక్కడుంది. అప్పుడైతే ఉండేవి కనుక మాకు సమస్య ఉండేది కదా. మధ్యాహ్నం ఎప్పుడు 3 అవుతుందా, పాలేరు వచ్చి ఎప్పుడు మాకు తాటి గెల బయటికి లాగి దాంట్లో నుంచి కొట్టి ముంజలు తీసి పెడతాడు, ఎదురు చూస్తూ ఉండేవాడు. చల్లగా ఉండేది. సరే, ఇప్పుడు అవి కుదరదు, కానీ మెమరీస్ అవన్నీ అవి కుదరకపోయినా మనకు కుదుర్చుకునే కొన్ని ఉంటాయి కదమ్మా. వేసవి దెబ్బ తగలకుండా ఉండాలంటే మామిడికాయతో చేసేటటువంటి జ్యూస్ ఒకటి ఉంటుంది. పూర్వం అయితే పొయ్యి ఉండేది కనుక పచ్చి మామిడికాయని కాయని తీసి పొయ్యిలో నిప్పుల మీద పెడతారు. సాధారణంగా కుమ్ములో పెట్టడం అంటారు, ఆ పదం మీరు వినుంటారేమో. వంకాయలు అవన్నీ అలాగే కాల్చేవాళ్ళు పూర్వం. చిలకడ దుంపలు అవన్నీ డైరెక్ట్ బొగ్గుల్లో పెట్టి బొగ్గులు. ఇంకా బాగా కనుక్కున్నట్టయితే పిడకలు అయితే పాలదాలిలో పాలు తీసేసిన తర్వాత పిడకలు వేడికి చాలా అసలు కొంచెం కూడా నల్లబడకుండా చాలా బాగా మెత్తగా అయ్యేవి. అట్లాంటి కాయ తీసుకుని ఇప్పుడైతే దీని మీద స్టవ్ మీద కాలిస్తే ఆ ఫ్లేవర్ రాదు, కానీ బాగానే ఉంటుంది. అది కాల్చి బాగా కాల్స్తే మెత్తబడిపోతుంది. గట్టి కాయ తీసుకుంటే కూడా మెత్తగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దాన్ని చక్కగా తీసి ఆ లోపల ఉన్నటువంటి గుజ్జంతా తీసేసి తొక్క తీసేయచ్చు. మేమైతే అప్పుడప్పుడు తొక్క కూడా వేసేస్తాం. తొక్క మిక్సీలో వేసి ఫైబర్ కదమ్మా, తొక్క ఉన్నా కూడా మంచిదే. ఈ మిక్సీలో వేసే ఓపిక లేకపోతే మాత్రం తొక్కదంతా మొత్తం అంతా దానికి ఉన్నటువంటి గుజ్జంతా చెంచాతో తీసేసి దీంట్లో కొంచెం పంచదార, ఉప్పు, జీలకర్ర పొడి వేసేసి తాగడానికి చాలా బాగుంటుంది. అంటే ఇది నీళ్ళల్లో మిక్స్ చేసుకోవాలి. ఇది థిక్గా ఉంటుంది కదా, దీన్ని నీళ్ళల్లో మిక్స్ చేసుకుని స్టవ్ మీద కాల్చుకోవడం కూడా వీలు కాకపోతే దీన్ని తొక్కతో పాటుగా ఉడకబెట్టేసి ఆ ఉడికిన నీళ్ళతోనే దీన్ని వాడేసేయచ్చు. కానీ తొక్క చాలా ప్రధానం. మామిడి తొక్కకున్నటువంటి మంచి లక్షణం ఇంత అంత కాదు. అదే తీసి పడేస్తాం. అది కదా, ఆవకాయ మంచిది తొక్కతో చేసుకుంటాం గనక, అందుకే తొక్కు అన్నారు దాన్ని. కరెక్ట్ అమ్మా. అదే కదా. పెద్దవాళ్ళకి నిజంగా అప్పట్లో అన్ని లాజిక్స్ ఉంటాయి, అదే కదా మధ్యలో మర్చిపోతూ ఉంటాం. ప్రారంభం ఎప్పుడు సరిగ్గానే చేస్తారు, మధ్యకాలంలో మర్చిపోతూ ఉంటాం. ఇది చాలా చలవ చేస్తుందమ్మా. ఎన్ని గ్లాసులు తాగండి, ఎండ దెబ్బ తగలదు. మామిడికాయ వేడనుకుంటాం కదమ్మా, కాదు. ఇలా చేస్తే ఇది కాల్చి గనక చేసినట్టయితే వేడి ఉండదు. ఒకటే పదార్థం అమ్మా, వాడే పద్ధతిని బట్టి వేడి చేస్తుంది, చలవా చేస్తుంది. ఏదైనా అంతే, దాన్ని తీరు బట్టి నువ్వు ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి తేడా ఉంటుంది అనమాట. ఇది చాలా మంచిది. ఇది పైగా ఉష్ణేణ శీతలం అని అతి చల్లదనం కాకుండా కొంచెం వేడి చేసేవే ఇప్పుడు మనకి చలవని కలిగిస్తాయి. శరీరంలో వేడిని కలిగించి ఆ ఉష్ణం వల్ల మనకి చల్లదనం కలిగేటట్టు ఇది ఒక పద్ధతి. ఇంకొకటి, ఇది కాకుండా ఈ జ్యూస్లు ఎవరు తాగుతారులే, మాకు ఆహారంగా కూడా ఉండాలి. ఇది ఆహారం కాదు కదా, ఆహారంగా కూడా ఉండాలి అనుకునే వాళ్ళు చేసేది ఏమిటంటే జావలు తయారు చేసుకుంటారు. జావలు ఎలాగా? రాగి జావ అందరికీ తెలిసిందే. రాగి జావ చక్కగా, కానీ రాగి పౌడర్ మార్కెట్లో కొని తెచ్చుకుంటారు, దానికన్నా ఇంట్లో చేసుకుంటే మంచిది కదమ్మా. రాగులు కొని రాగులను ఒక్క రాత్రి నానబెట్టి మూట కట్టి బట్టలు అలా వేలాడదీస్తే 6 బయట కుదిరితే బాల్కనీలో ఎక్కడో అక్కడ 3వ రోజుకి చక్కగా మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినటువంటి వాటిని
ఒక్కసారి స్టవ్ మీద పెట్టి ఇలా వేయించామంటే ఏమి వేయద్దు నూనె అది ఇంట్లో డ్రై రోస్ట్ లాగా. అస్సలు ఎక్కువసేపు కూడా అక్కర్లే, ఎక్కువైతే మాడిపోతుంది. ఓకే. గుమ్మ గుమ్మ గుమ్మలాడుతుంది ఇల్లంతా. హార్లిక్స్ కలుపుతున్న వాసన వస్తుందమ్మా. ఆ పౌడర్ తీసుకుని దాన్ని పౌడర్ చేసేసుకుని ఇంట్లోనే చేసుకోవచ్చు అంటారా? ఇంట్లో చేసుకోవచ్చు. ఆ పౌడర్ తీసుకుని హాయిగా దాన్ని పాలల్లో కలిపి ఇచ్చేయచ్చు పిల్లలకి. రాగి మాల్ట్ అంతే అంతే. లేదు దాన్ని నీళ్ళల్లో కొంచెం ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం పాలు బెల్లం వేసుకుని పరమాన్నంలాగా జావలా తాగొచ్చు. లేదంటే పల్చని మజ్జిగలో ఈ రాగి జావ కొంచెం థిక్గా చేసుకుని చిక్కగా ఈ రాగి జావ వేసి కొంచెం మజ్జిగ చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ఇంకా చలవ చేస్తుంది. పిల్లలకేమో పాలు అది వేస్తే బలం, చలవ బలం. అసలు మాకు బలం అక్కర్లేదండి, చలవ చాలు అనుకునేటటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళకి అంత బలం అవసరం లేదు. అటువంటి వాళ్ళకి మజ్జిగ వేసి ఇచ్చినట్టయితే చాలా మంచిది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా చంటి పిల్లలు ఉంటారు, ఏడాది అట్లా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇలాంటివి ఏం పట్టలేము. రాగిజావా పట్టలేము, రాగిజావా అరగదు కదమ్మా పాపం పిల్లలకి. ఏమరుగుతుంది, కొంతమంది పెట్టేస్తున్నారు ఈ మధ్య బలం అని, చాలా బాధ వేస్తుంది. ఆ పిల్లలు కాన్స్టిపేషన్ తో నానా అవస్థ పడుతూ ఉంటారు. అంత అరుగుదల ఉండాలి కదమ్మా. రాగిజావా కానీ ఎంత బలం, జావే కదా బలమైన జావ కదా. పెద్దవాళ్ళకే వద్దని అనుకుంటుంటే మహా పెడితే ఇంత పెట్టచ్చు, అరగద్దు, అరిగించుకోవద్దా, బలం అని చెప్పి ఎక్కువ పెట్టేస్తామా? కాదు కదా, గిన్నెడు పెట్టేస్తాం మనం. ఇంత వేస్తే చాలమ్మా, అంతకన్నా ఎక్కువ. జొన్న జావ కూడా చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు. సంకటి అంతేనా? సంకటి అంటారా? జొన్న సంకటి, రాగి సంకటి, అంబలి ఇవన్నీ అవే. రాత్రి బియ్యం నీళ్ళలో నానబెట్టి ఇప్పుడు చేస్తున్నారు కదమ్మా రాగి జావ, చలువ అని. ఇప్పుడు పెరుగన్నం ఏంటి, బియ్యం నీళ్ళల్లో రాగి జావ నానబెడతారా? గంజిలో రాగి జావ నానబెడతారా? కాదే, రాగి పిండిని కొంచెం గంజిలో నానబెట్టి అప్పుడు ఉదయం లేచిన తర్వాత దాన్ని చిన్న కొండలో ఉడకబెట్టి అప్పుడు అందులో మజ్జిగేసి, పచ్చిమిర్చి వేసి, అల్లం వేసి, జీలకర్ర వేసి. ఇవన్నీ అల్లము పచ్చిమిర్చి వేసి ఇంకా చలం ఏమిటి? టేస్ట్, అది టేస్ట్, రుచి కాదు. కాదు చలవ కాదు, అది ఏమో ఇది నాకు తెలియదు. మరి గంజిలో రాగి పిండి నానబెడతారన్న సంగతి తెలియదు, నాకు తెలియదు. అసలు గంజే ఇంకా దేంతోనో కలపరు. అవునమ్మా, సాధారణంగా. ఓకే, కానీ అది కూడా బలం కదా. కానీ చాలా బలం అమ్మా. గంజి ఉంటే గంజిలో అన్నం వేసేసి, మిగిలిపోయిన అన్నం గంజిలో వేసేసి చిటికెడు ఉప్పేసి పెడితే మర్నాటికి అది పులుస్తుంది. అది అసలు అంతటి B12 ఇంకెక్కడా ఉండదు. చాలా చాలా మంచిది అలాంటిది. ఇది ఇంకా ఇలా పిల్లలకి తాగడానికి ఓపిక, అరిగించుకోలేని పిల్లలు, లేదా అప్పుడే ఏదన్నా జ్వరం వచ్చి తగ్గిన పిల్లలు, వాళ్ళకి చలవ కావాలి అంటే చుట్టుడుకు నీళ్ళని తీసేవాళ్ళు పూర్వం. ఇప్పుడైతే మనకేమీ అలాంటి అవకాశం లేదు. కుక్కర్లలో అన్నం వండుకునేవాళ్ళు. ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుకుంటే పర్వాలేదు, మూత తీస్తాంగా. అది 3 వంతులు అప్పుడే అన్నం ఉడుకు పడుతూ ఉంటుంది. పూర్తిగా బియ్యం కడుగు నీళ్లు కాదు, గంజి కాదు, అట్లాంటి నీళ్లు తీసట్టే పెట్టి చల్లారాక పిల్లలకి ఎట్లా కావాలంటే అట్లా ఇవ్వచ్చు. అందులో చిటికెడు ఉప్పేసి కానీ, రుచి కావాలంటే కాస్త ఒక నిమ్మరసం, ఒక చుక్క నిమ్మరసం పిండి కానీ ఇస్తే చిన్న పిల్లలకి వేడి చేయకుండా చలవ చేస్తుంది. ఎండ దెబ్బ తగలదు. ఇంట్లోకి అందరికి ఏసీలు అవి ఉండవు కదా, హాయ్ వేడి గాలి లోపలికి వస్తూ ఉంటుంది, అంత జాగ్రత్త పడ్డా. అటువంటిప్పుడు చేసేటటువంటి పని అన్నమాట. ఇంకా చిన్న పిల్లలు అయినట్టయితే ఎండు ద్రాక్ష, ఒక ఖర్జూరం, ఎండు ద్రాక్ష రెండును చక్కగా ఒకసారి ఇలా దంచి, అంటే ఎండు లోపల గింజ తీసేయాలి. ఒకసారి ఇలా గుండ్రాయితో ఒకసారి కొంటే పౌడర్ అవ్వకూడదు, జస్ట్ 2 పీసెస్ అయిపోయేటట్టు చేసి దాన్ని పొద్దున పూట నీళ్లలో నానబెట్టేస్తే మధ్యాహ్నానికి నీళ్లు బాగా చక్కగా వస్తాయి. ఆ నీళ్లు పిల్లలకి ఇస్తే ఎంత చలవో చెప్పలేం. చిన్నపిల్లలకి అదే లోపం, ఇంకా అదేం రుచి ఉండవు. కొంచెం స్వీట్ ఉంటుందేమో, అదే నీళ్లు రుచిగా ఉంటాయి. ఆ మిగిలిపోయిన పిప్పు సరదాగా తింటే తినచ్చు గానీ మన దాని టేస్ట్ ఏముండదు. పిల్లలకి మాత్రం అది ఇవ్వచ్చు. చాలా మంచి. చిన్నపిల్లలకి కనుక ఇచ్చినట్టయితే పిల్లలకి ఎండ దెబ్బ తగిలిన ఉడుకు విరోచనాలను వస్తూ ఉంటాయి పిల్లలకి. ఎండకి జస్ట్ బాగా
Summer stroke ఓన్లీ లిక్విడ్ ఉంటుంది విరోచనంలో, సాలిడ్ ఏం ఉండకుండా, పైగా మోషన్ వేడిగా ఉంటుంది. అటువంటి ఉడుకు విరోచనాలు వచ్చినప్పుడు ఇలాంటివి కనుక ఇచ్చినట్టయితే పిల్లలకి చాలా బాగుంటుంది. రైట్. బోల్డ్ అనే విషయాలు చెప్పారు ఈ వీడియోలో అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.